ఇప్పుడు వచ్చింది మధుమతి కదా, హారం మధుదే కదా, మరప్పుడు హారం దాందే కదా. అవునా? అయ్యో, కానీ అక్క మన ఇంట్లో ఉన్నది బసంతే కదా. అవునే. అమ్మా ఉసేయ్, నా హారమే, నా హారం. అమ్మా జరగండి, జరగండి, నా హారం పోయింది. నా హారం, అయ్యో నా హారం, నా హారం. ఏటో దున్నపోతులా తోసుకొచ్చేస్తున్నారు. ఏయ్, హారం ఎక్కడే? ఆరమా? ఏ ఆరం? ఏ హారమా? ₹1,00,00,000 హారం తీసుకుని జోకులేస్తున్నావా? మర్యాదగా హారం ఇవ్వు, లేదంటే నిన్ను అసలు ఏంటి నీ బాధ? ఒంటికాల మీద లేచేస్తున్నావు. అసలు ఏం ఆరో, ఎవరు తీసారు, ఎవరు నడుతున్నావు? ఇప్పుడే కదా నువ్వు ₹1,00,00,000 హారం తీసుకుని పరిగెత్తావు. ఏంటి నాన్న? అవును, నువ్వే. ₹1,00,00,000 హారమా? తీసుకెళ్ళావుగా. ఓ సోస్, దొంగ మొహాలు వేసుకుని నా మీద దొంగతనం వేద్దాం అనుకుంటున్నారు ఏంటి? నానిప్పుడే నిద్రలేసొస్తున్నాను, అట్లాంటిది మీ గదిలోకి నానెప్పుడు వచ్చినాను? ఏంటి, ఇప్పుడే నిద్ర లేచొస్తున్నావా? అవును. ఈ హారం నాది కాదండి, మధుమతిదేనండి. కానీ మధుని నేనే కదండి. నువ్వు నిజంగా రాలేదా? ముసలుగుంతవి, నీతో నాకెందుకు కామెడీలు? నా నిజమే చెప్తున్నాను. అంటే బసంతిలో వచ్చి హారం తీసుకెళ్ళింది మధుమతేనా? అవునత్తయ్య గారు, అందుకే అదండి ఇదండి అని అండులతో చంపేసింది. అప్పటికే నాకు డౌట్ వచ్చి అడిగితే నువ్వేమన్నావే? చేతు ట్రైనింగు గుడ్డు అన్నావు. సారీ అత్తయ్య గారు, మధుమతి అలా వస్తుందని అస్సలు అనుకోలేదు. అది బసంతిలా వచ్చినా మధుమతి అని అన్నప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. అవునే, నేనే మధుమతి అని చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను. కర్మ కర్మ కర్మ. ఏటి మీటింగ్ లో నా గేడెడి కాఫీ కావాలా, వెళ్ళి అట్టుకొచ్చేయండి. అలాగే పంపిస్తా, నువ్వు వెళ్ళమ్మా. అయ్యో, ఓరి దేవుడా, ₹1,00,00,000 హారం పోయింది. అమ్మా, మొన్న ఉంగరం, ఈ రోజు హారం. ఇలా రోజుకో నగ చొప్పున పోతే నేను ఎలా బతకాలరా దేవుడా? ఆ దెయ్యాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి, లేకపోతే నా బీరువా మొత్తం ఖాళైపోతుంది. నేను ఏడుస్తుంటే మీరు చూస్తారంటే ఏడవండి. అయ్యో దేవుడో, నా ₹1,00,00,000 నాది దేవుడో. ఉపవాసం ఉండాలి, ఉండకపోతే చంపేస్తాను. అందరూ నిద్రపోయారు.
ఏమైంటుంది? గ్లాసులో మందు పోసాను కదా, మరి లేదు. ఇదేంటి, సీసా కూడా మాయమైపోయింది. కొంపదీసి దయ్యంగానే ఏమన్నా వచ్చిందా? ఇది దయ్యం పని కాదు, బంతిగాడి పని. ఎక్కడున్నాడు? దొరికేసావు. దిగరా 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 ముందు. అబ్బా, ఈ బాటిల్ నాదిరా. ఒక పెగ్గు. రే, గ్లాస్ కూడా నా అదేరా. పెగ్గు కావాలా? పెగ్గు పెగ్గులేదు, గిగ్గులేదు. పా, పోనీ స్మాల్. స్మాల్ లేదు, బిగ్గు లేదు. అది కాదు, చిన్న పెగ్గు. బొమ్మడిది చెప్తా. నా బాట్లో నొక్కేస్తావా? అమ్మో, గ్లాస్ వద్దు, ఆ బంతిగాడు వచ్చేస్తాడు. డైరెక్ట్ గా రానే కొట్టేద్దాం. బంగారం 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 బంగారం. ఏంటి నిద్రపోకుండా ఈ టైంలో ఏం వెతుకుతున్నా? నా బంగారం పోయినది. బంగారమా? ఎంతుంటుంది? ఎంత పెద్దగా ఉంటది? ఇంత పెద్దదా? అంటే 2-3 కిలోలు ఉంటుందా? 2-3 కిలోలు ఉంటుందా? అవును. బంగారం. శిరీష, లత ఎక్కడున్నారు? ఏంటంటే గారు, మన బంతి బంగారం పోయిందట. వెతకండి. మన ఇంట్లో పోయింది కాబట్టి దొరికితే సగం అతనికి, సగం మనకు. అర్థమైందా? ఏమంటావు బంతి? నాకెందుకు, మీరే ఉంచేసుకోండి. రోజుకు ఒకసారి చూపిస్తే చాలా. అమ్మో అమ్మో, సూపర్ సూపర్. చూసారా, దొరికితే మొత్తం మనదే అంట. వెతకండి. చిట్టుదల్లి బంగారం బంగారం వెళ్ళిపోయినదేమో. బంగారం దొరికిందా? బంగారం. అయ్యో, బాగా వెతకండి. వెతకండి. అలాగే అత్తయ్య గారు. అవును, పోయిన నగ ఎలా ఉంటుంది? ఎలాగుంటదేంటి? నాకు పాములా ఉంటది. నాకు పాములాగానా? ఎక్కడ కొన్నావు? నల్లమల్ల అడవులో. అడవుల్లోనా? బిల్లుందా? దానికి తెల్లుంది. తల్లే తల్లే మొన్న 10 గుడ్లు కూడా పెట్టిందే. గుడ్లా? బంగారం గుడ్లు పెట్టడం ఏంట్రా? రోజు దానికి గుడ్డు పెడతాను, అది నా గుడ్డు పెట్టిందే. నువ్వు దానికి గుడ్డు పెట్టడం ఏంటి, అది గుడ్డు పెట్టడం ఏంటి? పాము గుడ్డు పెట్టకపోతే నువ్వు పెడతావా? బంగారం అంటే గోల్డ్ కదా? శశి, నేను ముద్దుగా నా పాముని బంగారం అని పిలుచుకుంటా. పాము కాదు, బంగారం. బంగారం. అమ్మా బంగారం, ఎక్కడున్నామ్మా? బంగారం. మనల్ని కాటేస్తే చేస్తావే.
పావా పరిగెత్తండి. ఎక్కడ అమ్మో, పావా ఒరే రాంబాబు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అది 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 ఏయ్, ఈ బాట్లేంట్రా? అయ్యో అత్తయ్య గారు అది మందు. అమ్మో, మందు తాగుతున్నావరా? ఇది నాది కదమ్మా. చెప్పరా, మరెవరిది? బంగారం చెప్పరా చెప్పరా, ఎవరిది? అది అదిగో వీడిదమ్మా. వీడిదా? వీడిదే ఎరా బంతి, నీదా? వీడిదే. బంతి, నీదా ఈ బాట్లు? అవునమ్మా, ఏందే తాగుతుంటే తాగకూడదు, ఆరోగ్యం పాడైపోద్ది, తప్పు అని చెప్పానమ్మా. అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏయ్ ఏయ్ బంతి, నిజమేనా? అవును అవును నాదే. ఛీ! ఏయ్, ఇచ్చేరా ఇచ్చేరా. రేయ్, బంగారం 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 ఒరే, ఆ పాము ఇక్కడ తిరుగుతున్నట్టుందిరా. అది మనల్ని కాటేస్తే చస్తావురా. రారా లోపలికి పోదాం. అమ్మా, వాడు తాగుతున్నాడమ్మా. అయ్యో, తాగని చావని నీకెందుకురా? ఇక్కడ పాము. పదరా. అత్తగారు, ఆ బంగారం నాకు కనపట్లేదు. నీకు కనిపిస్తే రూమ్ లో ఎట్టుకోండి, ప్రొద్దున్నే తీసుకుంటానే. అదిగోన బంగారం. చిచి, అదేంటి క్యారెక్టర్లో దూరిపోయినా? మూడు గుడ్లు. బంగారం బంగారం బంగారం, టిఫిన్ టైం అయింది లేమ్మా. ఇదిగో నీకోసం గుడ్లు తెచ్చా. పీకల దాకా తిని తోక చుట్టుకుని హాయిగా పండుకో. తిను తిను తిను. ఇదిగో బంతి, గుడ్లు పగలు కొట్టకుండా పెడుతున్నా, పాము ఎలా తింటుంది? అదే పగలు కొట్టుకుంటుంది. చాలే, పాముకి చేతులు ఎక్కడుంటాయమ్మా పగలు కొట్టుకోవడానికి? చేతులు లేకపోతే ఏంటి, మూతులు ఉంటాయిగా, దాంతో పగలు కొట్టుకొని తింటుంది. 3 గుడ్లు ఒకటే తింటదా? లేదు, బుట్టలో చేయి పెడితే చెరొకటి ఇత్తది. గుడ్డ పెట్టండి చెయ్యి. రండి రండి. వద్దులే. అవును, ఓన్లీ గుడ్లే తింటుందా? పెడితే పిజ్జాలు బర్గర్లు కూడా తింటదే. మొన్న బేకరీకి వెళ్తే చికెన్ లెగ్ పీస్ చూసి బుస్సు బుస్సు అంది. కొనిచ్చేసాను. ఇంటికి వచ్చే టైంలో ఎముకలు కూడా లేకుండా తినేసిందే. చికెన్ కూడా తింటుందా? మొన్న మటన్ కోసం ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలే. అబ్బో, బాగా తిండిపోతలా ఉందే నీ పావు. అవును, నీలాగే బాగా తిండిపోతావు. రామ బంగారం, వీళ్ళు నీకు దిష్టి పెడుతున్నారు. నన్ను తిండిపోతంటావా పందికొక్క? చెప్తారా నీ పని? ఏం చెప్తావక్క? అటు చూడు. ఏంటది? ఇంత వయసు వచ్చింది, అదేంటో తెలీదా నీకు? నీ బొంద. అది కూడా నాకు తెలుసు. మరి నన్నెందుకమ్మా అడిగా? బుద్ధి లేక. ఓ అలాగా, ఇప్పటిదాకా నీకుందనుకున్నానక్క. ఇప్పుడు ఆ కోడిని నొక్కేద్దాం, కోసి కూరొండేద్దాం, ఈకలు తీసుకెళ్లి ఆ పావు బొట్టలో పడేద్దాం.
అత్తయ్య గారు వచ్చి ఆ కోడెక్కడా అని అడిగిందనుకో ఆ పావే తినేసింది అని చెప్దాం. అప్పుడు తిట్లు వాళ్ళకి, చికెన్ మనకి. ఎలా ఉంది ప్లాను? సూపర్ అక్క. ఇక లేట్ ఎందుకక్క, ఆ కోడిని పట్టేద్దాం. ఏంటి, ఆ బంతిగాడు మన సింగారాన్ని చంపి వాడి బంగారానికి పెట్టేశాడా? అవును. ఎంత ధైర్యం వాడికి! పదండి, వాడి సంగతి, వాడి పాము సంగతి తేల్చేద్దాం. పదండి పదండి గారు. కోడి వాళ్ళ చమ్మడి, కోడి పుంజు వాళ్ళ చమ్మడి, కోడి మాయల చమ్మడి, కోడి పుంజు వాళ్ళ చమ్మడి. హై 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 ఎక్కడ్రా నా కోడి? హోసోస్, నీ కోడికి మమ్మల్ని కాపలా ఎట్టుకున్నావేటి? ఎక్కడుందో చెప్పనీకే? నర్మయ్, కోడి ఈకపోతేనే కోట్లు పోయినట్టు బాధపడతానే, అలాంటిది కోడే పోతే ఇంకెంత బాధపడతానో ఆలోచించు. మర్యాదగా అడుగుతున్నాను, నా కోడిని నాకు ఇచ్చేయండి, లేదంటే కోళ్లు విరగ్గొట్టి వీల్ చైర్ లో కూర్చోబెడతాను. నీ కోడిని మామే తీసినామంటానికి సాక్షికు బేటి. సాక్ష్యం ఏంటా? ఒకసారి మీ పాము బుట్ట చూపించండి. అందులో కోడి ఈకలుంటే మీరే తీసినట్టు, లేకపోతే తీయనట్టు. అలాగే ఇప్పుడే నా బంగారం బుట్ట చూయిస్తాను. అందులో కోడికలున్నాయో మీకు 10 కోళ్ళు ఇప్పిస్తాను, లేవో మీరు నాకు 10 బాటలు మందుకొని. సరే అలాగే కొనిస్తాం, ముందు బుట్ట ఓపెన్ చెయ్యి. సరే, ఇది ఇక్కడ పెట్టి బంగారం బంగారం ఆ బంగారం ఏంట్రా? ఇప్పుడేమంటారా? కోడిని మీరు తీసారా లేదా? మోసం దాగా బంగారం కోడి తినదమ్మా. చాలే, ఇందాక మీ అయ్యని అడిగితే పెడితే కోడినే కాదు దేన్నైనా తింటుంది అని చెప్పాడు. మాట వరుస 100 అంటాం, అవన్నీ నిజాలైతే మా బంగారం గుడ్లు పాల తప్ప ఏడు తినదా? మరైతే కోడి ఎవరు కోసుకొని తిన్నట్టు? ఈ ఈకలు బుట్టలోకి ఎలా వచ్చినట్టు? బుట్టలోకి వెళ్ళినా ఆ ఈకని అడుగు, మమ్మల్ని అడుగుతావేటి? చాలే, కోడిని కొట్టేసింది చాలక పాముకు పెట్టింది సరిపోక ఇంకా దబాయిస్తున్నారా? సూర్య, కావాలంటే మమ్మల్ని మా ఇంటి వెలుపు నాగదేవతని ఏటన్నా అన్నావనుకో, బుస్సుని కోపం వచ్చేద్ది, మీ పని పడుతుంది. ఏంటి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాగదేవత గ్రామదేవత అని మాట్లాడుతున్నారా? లేదు, నిజమే చెప్తున్నాను. చెయ్యని తప్పును గనక మా నాగదేవత మీద నెట్టితే ఆవిడ ఊరుకోదు, శాపం పెడతాది. తప్పు చేసిన వాళ్ళ పని పడతాది. ఏం చేస్తుంది? వచ్చేసినది నాగదేవత మా అమ్మ ఒంటి మీదకి వచ్చేసినది. అయ్యో, ఎవరు తప్పు చేసినారో ఆ తప్పు చేసిన దానికి ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పేస్తాది. నీ మహిమ చూయించు తల్లి, చెప్పు, ఎవరు దొంగతనం చేసింది చెప్పు చెప్పు. ఎవర్రా? ఎవరు నన్ను దొంగ అన్నది? కాటు వేశాను, కైలాసానికి వెళ్ళిపోతారు. మర్యాదగా నిజం చెప్పండి, లేదా నా కాటుకి కురూపులైపోతారు.
నా విషానికి కళ్ళు పోయి కాళ్ళు పోయి ముష్టి వాళ్ళలా మిగిలిపోతారు. చెప్పండి, ఎవరు ఆ కోడిని తీసింది? ఇది నిజంగా పూనకమేనా? ఏ సూర్య, కోడల్ని పొట్టన పెట్టుకున్న నీలాంటి నీచులకి నేను నిజంగా చామంతిని పూనేనా అని అనుమానం వస్తుందా? మధుమతిని చంపానని చెప్తోందంటే ఖచ్చితంగా నాగదేవత అయి ఉంటుంది. అమ్మమ్మమ్మ, తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. క్షమించు. ఎంతో మహిమగల తల్లివి, నా కోడిని కొట్టేసింది ఎవరో చెప్పు తల్లి. చెప్తాను. నేను చెప్తే వాళ్ళు నెత్తిరి కక్కుని చేస్తారు.